హలో అందరికీ. ఇవాళ మనం సింపుల్‌గా ఫిష్ ఫ్రై బిర్యానీ చేసేసుకుందాం పదండి. ఫిష్‌ని మంచిగా వాష్ చేసుకొని, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయినంక మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్‌ని పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఫ్రై అయ్యే లోపల రైస్‌ని వాష్ చేసి పక్కన పెట్టాలి. నేనైతే మసూరా రైస్ తీసుకున్న. ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసిన. ఇక స్టవ్ మీద ఒక భగవాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి, నూనె 2 యాడ్ చేసేసి, ఇక హోల్ బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ గిన ఏసుకొని లైట్‌గా ఫ్రై అయినంక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ గిన ఏసుకొని, కొత్తిమీర, పుదీనా గిన ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక అది గిట్లా ఫ్రై అయినంక టమాటా గిన యాడ్ చేసుకొని మగ్గబెట్టాలి. ఇక అది గిట్లా మగ్గినంక మనం ముందే నానబెట్టుకున్న బియ్యం గిన ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే బియ్యాన్ని నానబెట్టినాం కాబట్టి. ఇక టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఏసుకొని ఇక అన్నిటికి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి ఒక 90%ని కుక్ చేసుకోవాలి రైస్. ఇక 90% కుక్ అయినాక పైనుంచి మంచిగా ఫిష్ ఫ్రై పీసెస్ ఉంటాయి కదా, వీటిని నీట్గా ప్లేస్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, పైనుంచి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని మిగతా 10% దమ్ చేసేసుకోవాలి. ఇక దమ్ అయినాక మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా ఫిష్ ఫ్రై తింటూ అన్నం తింటే మస్తుంది. దీంట్లో మాత్రం రైతా తినొద్దు.